వెస్ట్ బెంగాల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో సంక్షోభం మరింత ముదురుతోంది. మమతా బెనర్జీకి మరొక ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజుల్లోనే 2 రాజ్యసభ సభ్యులు పార్టీని వీడి బయటకు వెళ్లిపోయారు. మొన్న సుఖేందు శేఖర్ రాయ్ పార్టీని వీడితే తాజాగా సుష్మితా దేవ్ టీఎంసీకి గుడ్ బై కొట్టారు. పార్టీ పదవులకు రాజ్యసభ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ కు లేఖ పంపారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని ఆమె కోరుతున్నారు. రాజీనామా చేసిన కొద్దిసేపటికే అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలవడం జరిగింది. ఈ భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మీడియా అడిగితే అదేం లేదు, జస్ట్ అసోం కనెక్షన్ మాత్రమే అని ముక్తసరిగా సమాధానం చెప్పారు. సుష్మితాదేవ్ అసోం కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ కేంద్ర మంత్రి సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె. సిల్చార్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ మహిళా విభాగం ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ ను వీడి 2021లో టీఎంసీలో చేరిపోయారు. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇటు ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరు పార్టీ వీడుతున్నారు. 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు నేత రితప్రతా బెనర్జీకి మద్దతివ్వడం సంచలనం సృష్టించింది. అనంతరం ఆయన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించడం టీఎంసీలోని విభేదాలను మరింత స్పష్టంగా బయటపెట్టింది. आई होप देखिए मैं ये सिर्फ उम्मीद कर सकती हूँ कि मुझे राजनीति करने का और एक जनप्रतिनिधि होने का मौका भविष्य में मिलेगा। सो नेक्स्ट जो स्टेप्स होंगे मैं आप लोगों को जरूर बताऊंगी। टीएमसी की तरफ से या ममता बनर्जी की तरफ से आपके पास कोई फोन आया हो या कॉल आया हो कि आपने क्यों रिजाइन दिया? मैं एक सेकंड मैं ममता दीदी के बारे में कुछ कमेंट नहीं करूंगी और ये तय है, पर ये जरूर है हाँ मैंने तृणमूल कांग्रेस छोड़ा है और देखिए मुझे मेरा जो फ्यूचर स्टेप होगा मैं विस्तारित रूप से आप लोगों के साथ प्रेस मीट करूंगी।